మరి నిన్న చూడండి, గతంలో మంత్రి చేసిన కారుమూరు నాగేశ్వరరావు ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిని ఉంటే గనక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటికి లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా ఇది న్యాయమా చెప్పండి? అంటే చంపుకునే పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలు చేశారు, ఆ నాయకుడు సహకరించారు వాళ్ళకి. అరే కారుమూరు నాగేశ్వరరావు, నా కొడక చెప్తున్నా నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను సహించాం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము నా కొడకలారా, మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతుంది. మర్యాద చెప్తున్నా, మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. మార్చుకోకపోతే ఏ రకమైన గుణపాఠం జరుగుతుందో మీ అందరికీ తెలుస్తుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి చెప్తున్నా. చాలా గౌరవిస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా నాయకుల కోసం మాట్లాడితే గతంలో సహించాం, ఎక్కడా కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కడైనా నోటు దారారా అక్కడ నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బట్టలు తీసి నేను కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు. మీరు ప్రజల కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మీరు ఎవరు మాట్లాడినా సరే, అంబటి రాంబాబు గాని నువ్వు గాని ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా నేను ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మరి కార్యక్రమానికి మరి పెద్దలు